అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ రోజు మనం జాబ్ చూస్తే జెన్పాక్ నుంచి ఇవి తెలుగులో మాట్లాడే జాబ్స్ అండి. తెలుగు ఫ్లూయెంట్ గా వచ్చి ఇంగ్లీష్ కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాబ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. ఆ జాబ్ ఏంటో చూద్దాం రండి. చూడండి, ఈ రోజు మన జాబ్ జెన్పాక్ నుంచి ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ వాయిస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ జాబ్ అండి. ఇది చూడండి, దీనికి ఎక్స్పీరియన్స్ చూస్తే 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. శాలరీ ఎంత మెన్షన్ చేయలేదండి, కానీ గ్లాస్ డోర్ లో చూస్తే 2.2 lakh per annum ఉందండి. లొకేషన్ చూస్తే హైదరాబాద్ లేకపోతే సికింద్రాబాద్, హైదరాబాద్ లో కానీ లేకపోతే సికింద్రాబాద్ లో కానీ జాబ్ లొకేషన్ ఉంటుంది. చూడండి, జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ లో మనం చేయాల్సింది ఏంటంటే, వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. In this role, you will be responsible to demonstrate innovation and intuition in identifying areas required operational adaptation and or improvement. Active user of internet and online applications. అంటే మనకి ఏంటంటే, మనకి ఆన్లైన్ గురించి తెలిసి ఉండాలి అంటున్నారండి, మరియు ఇంటర్నెట్ అప్లికేషన్స్ గురించి తెలియాలి అంటున్నారు. మెయిన్ ఈ జాబ్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన చూడండి రెస్పాన్సిబిలిటీస్: రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్. కస్టమర్ క్వైరీస్ ని మనం రిజాల్వ్ చేయాలి. డెమోన్స్ట్రేట్ ఎఫెక్టివ్, క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్. మనకి రాయడము మరియు బాగా అంటే మాట్లాడడం వచ్చి ఉండాలి అంటున్నారు. దేంట్లో? మెయిన్ తెలుగులో. ఇక్కడ ఇచ్చుంటారు చూడండి, మెయింటైన్ యాసెటబుల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సచ్ యాస్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ, ఫస్ట్ కాంటాక్ట్, రిజర్వేషన్ అండ్ అటెండెన్స్. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ ఇచ్చిన చూడు, రెస్పాన్సిబుల్ టు షోకేస్ ప్రూవెన్ వర్క్ ఎథనిక్ విత్ ది ఎబిలిటీ టు వెల్ both independently and within the construct of large collaborative environment. Basic knowledge of how digital payments work required. ఇచ్చిన చూడండి, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అని మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ వి సీక్ ఇన్ యూ. మనకి ఏం క్వాలిఫికేషన్ ఉన్నాడంటే గ్రాడ్యుయేషన్, ఏ డిసిప్లైన్ లో అన్నా అంటే ఏ స్ట్రీమ్ అన్నా పర్లేదు, గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటున్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ప్రొఫెషియన్సీ ఇన్ స్పోకన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ విత్ న్యూట్రల్ ఇంగ్లీష్ యాసెంట్. అంటే న్యూట్రల్ ఇంగ్లీష్ యాసెంట్ న్యూట్రల్ ఉంటే సరిపోతుంది, బట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. మ్యాండేటరీగా ఫ్లూయెంట్ తెలుగు వచ్చి ఉండాలి అంటున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్: ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్. అంటే చాట్ లో కానీ, ఈమెయిల్లో కానీ, వాయిస్ లో కానీ మనకి ఏమన్నా ప్రీవియస్ కస్టమర్ సర్వీస్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ అంటున్నారు. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రిఫరెన్స్ ఇస్తాను అంటారు. ఉంటే ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్. యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్. ఎడ్యుకేషన్ చూస్తే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇదే అండి మన జాబ్ ఈరోజు. తెలుగు మనందరికీ తెలుగు ఎలా వచ్చి ఉంటుంది కాబట్టి ఫ్లూయెంట్ గా మాట్లాడేది. మనం అందరం అప్లై చేసుకుందామండి. అందరూ అప్లై చేసుకొని జాబ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారండి. మీరు సాధిస్తారనే నమ్మకం నాకు ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, అప్లై చేసుకోకుండా ఉండకండి. అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే, మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ కానీ, ఈ వర్చువల్ ఇంటర్వ్యూ అంటే జూమ్ లో కానీ వాటిల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అది వాళ్ళే మెసేజ్ చేస్తారు మనకి మెయిల్ ద్వారా. దానికి మీరు అటెండ్ అవ్వండి. అందరూ అప్లై చేసుకొని అటెండ్ అవ్వండి. చూడండి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ రిజిస్టర్ అని అప్లై ఉంది కదండి, ఈ రిజిస్టర్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేమ్ ఇవ్వండి, ఇమెయిల్ ఐడి, ఒక ఇమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ అంటే కరెంట్ వర్కింగ్ లో ఉండేది ఇవ్వండి, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి, అంటే ఏదో ఒకటి పాస్వర్డ్ మీకు నచ్చింది క్రియేట్ చేసుకోండి. చూడండి, కరెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. లొకేషన్, కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ ఉంటే
ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, టోటల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే 0 ఇచ్చేసేయండి. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఇది క్లిక్ చేయకండి, ఇది ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ లేకపోతే దాన్ని క్లిక్ చేయాలి. ఉన్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి దాని తర్వాత ఏం చేస్తారంటే మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. దాని తర్వాత రిజిస్టర్ అండ్ అప్లై అని కొట్టేసేయండి. మనకి జాబ్ అనేది అప్లై అయిపోతుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. వేరే జాబ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద మన అఫీషియల్ వెబ్సైట్ అనేది లింక్ కింద ఇచ్చున్నాను, అక్కడి నుంచి వేరే జాబ్స్ ఏమైనా కావాలంటే అప్లై చేసుకోండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.